అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం అండేపల్లి గ్రామంలో దారుణం జరిగింది. వెంకటమ్మ అనే మహిళ చిల్లర అంగడి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చిల్లర అంగడిపై పెట్రోల్ పోసి తగిలిబెట్టారు. చిల్లర అంగడి లోపల ఫ్రిడ్జ్ ఇతర సామాగ్రి కాలిపోయిందంటూ వెంకటమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తాను చాలా పేదరాలునని 70,000 నష్టం వచ్చినట్టు వాపోయింది. తనకు అధికారులు న్యాయం చేయాలని కోరింది. అండేపల్లి గ్రామము, కమ్మదూరు మండలము. నాకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. మేము అంగడి చిల్లర అంగడి పెట్టుకున్నాము. సన్న ఓట్లు ఉంది చేసుకున్న వాళ్ళు మా పేరు అందించినారు. నా కొడుకు ఉంటే కాలిపోయేవాడు. మేము ఏమీ లేని వాళ్ళు ₹1,00,000 వరకు అప్పులు చేసి చిన్న అంగడి పెట్టుకుంటుంది. అవన్నీ కాలిపోయినాయి. పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అండేపల్లి గ్రామము, కమ్మదూరు మండలము. నాకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. మేము అంగడి చిల్లర అంగడి పెట్టుకున్నాము. సన్న ఓట్లు ఉంది.